హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. న్యూ బోర్న్ బేబీకి మసాజ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. మసాజ్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి, ఫీడింగ్ తర్వాత కనీసం 30 నిమిషాల గ్యాప్ ఉండాలి. బేబీని మెత్తటి ఒక చాప లేదా మెత్తటి కార్పెట్ మీద పడుకోబెట్టి మసాజ్ చేయాలి, లేదా కాళ్ళ మీద పడుకోబెట్టి మసాజ్ చేయాలి. బేబీని వెళ్ళకిలా అంటే వీపు మీద పడుకోబెట్టి మొదట కొద్ది నూనెను చెయ్యి లేదా కాలు మీద రాయాలి. దీనితో బేబీ మసాజ్కి రెడీ అవుతుందని మనకు అర్థమవుతుంది. మొదట పాదాల నుంచి మొదలు పెట్టాలి. ఒక కాలు రుద్దిన తర్వాత మరొక కాలు రుద్దాలి. నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి. అలాగే చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. అలాగే మోకాళ్ళ పైన ఆయిల్ తీసుకొని నెమ్మదిగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే గట్టిగా చేసేసరికి వాళ్ళకి పెయిన్ వస్తుంటుంది, ఏడుస్తూ ఉంటారు అన్నమాట. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. నేనైతే ఇలాగే మసాజ్ చేస్తూ ఉంటాను. ఒకదాని తర్వాత మరొకటి తీసుకొని చేస్తూ ఉంటాను. తర్వాత 2 కాళ్ళు పట్టుకొని మసాజ్ నెమ్మదిగా చేస్తూ ఉండాలి. కాళ్ళు మసాజ్ చేసిన తర్వాత చేతులు మసాజ్ చేయాలి. తర్వాత చేతులు ఇలా బాటమ్ ఆఫ్ ద బాడీ నుంచి పైకి వెళ్ళాలి. చేతులు మసాజ్ చేసేటప్పుడు చాలా సున్నితంగా చేయాలి. ఎందుకంటే న్యూబోర్న్ బేబీకి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి చూసుకుంటూ నెమ్మదిగా చేయాలి. న్యూబోర్న్ బేబీకి బోన్స్ అనేటివి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మసాజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చూసుకుంటూ చాలా నెమ్మదిగా చేయాలి. అలాగే మనము బేబీస్కి మసాజ్ చేసేటప్పుడు మన చేతులు కూడా చాలా నీట్గా సున్నితంగా చూసుకొని చేసుకోవాలి అన్నమాట. చెయ్యి చేసిన తర్వాత మరో చెయ్యి చేయాలి. ఎందుకంటే 2 చేతులు ఒకేసారి చేయడం అనేది వీలు కాదు కాబట్టి ఒక చెయ్యి చేసిన తర్వాత మసాజ్ రెండో చెయ్యి నెమ్మదిగా సున్నితంగా చేస్తూ ఉండాలి. మసాజ్ చేస్తూనే ఉండాలి. ఎంత మంచిగా మసాజ్ అవుతే వాళ్ళది బోన్స్ అనేటివి అంత మంచిగా గట్టిగా తయారవుతాయి. మోచేతి భాగం మసాజ్ చేస్తూ ఉండాలి. అలాగే చేతి భాగాన్ని చాలా సున్నితంగా మసాజ్ చేస్తూ ఉండాలి. భుజం పైన కూడా మంచిగా నెమ్మదిగా రుద్దుతూ మసాజ్ చేస్తూ ఉండాలి. పొట్ట మధ్య మసాజ్ చేసేటప్పుడు అంటే పొట్ట అడుగు భాగం నుంచి చెస్ట్ వైపుకు స్ట్రోక్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే బేబీస్కి పొట్టలో గ్యాస్ ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే క్లాప్స్ వైజ్గా చేయాలి. మసాజ్ చేయాలి అంటే మసాజ్ చేసే మాదిరిగా చేయనవసరం లేదు. కేవలం నెమ్మదిగా వృత్తాకారంగా చేస్తే చాలు. మరో ముఖ్య విషయం, చేతులు కాళ్ళ మధ్యలో చేసేటప్పుడు తప్పనిసరిగా బేబీ మణికట్టు అలాగే కీలమండ అంటే యాంకిల్స్ని సపోర్ట్ ఇవ్వాలి. అలాగే ఫోరెడ్ని నూనె తీసుకొని చాలా నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే చెంపలకి ఆయిల్ మంచిగా పట్టించి నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి అన్నమాట. అలాగే 2 ఫింగర్స్తో మంచిగా మసాజ్ చేస్తూ ఉండాలి. అలాగే కాళ్ళకు పట్టీలు ఉంటే కంపల్సరీ తీయాలి. ఎందుకంటే బేబీస్కి హెడ్కి అనేది ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చూసుకోలేదు, తర్వాత నేను తీసేసానండి. న్యూబోర్న్ బేబీకి మసాజ్ చేసేటప్పుడు వాళ్ళకి కడియాలు ఇట్లా ఉంటాయి కాబట్టి అవి కూడా తీసి మసాజ్ చేయాలి. ముఖం దగ్గరికి వచ్చేసరికి ముక్కు ప్రక్కల 2 బొటన వేలుతో నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి. అలాగే నెమ్మదిగా మసాజ్ సున్నితంగా చేస్తూ ఉండాలి. బోర్లా పడుకోబెట్టి మసాజ్ చేయాలన్నమాట. నూనె మంచిగా తీసుకొని అలాగే భుజాలు మంచిగా రబ్ చేస్తూ నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి అన్నమాట.
అలా హెడ్ అనేది పక్కకు తీస్తూ ఉంటారు పిల్లలు. మనం దాన్ని సరి చేసుకుంటూ నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి అన్నమాట. బేబీని పొట్ట మీద పడుకోబెట్టి వీపులు అలాగే పిరుదులు అలాగే మెడ నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి. చెవులు వెనక భాగం కూడా ఆయిల్తో మంచిగా మసాజ్ చేయాలి. తలకి ఆయిల్ తీసుకొని మంచిగా పట్టించాలి. ఎంత మంచిగా పట్టించాలి అంటే మంచిగా తలని 2 చేతులతో మంచిగా దగ్గరికి ఒత్తుకోవాలి. అంటే గట్టిగా కాదు, నెమ్మదిగా సున్నితంగా. బేబీస్కి పెయిన్ అనేది రాకూడదు, చాలా సున్నితంగా అనుకోవాలి, మంచిగా గుండ్రంగా. మసాజ్ అయిపోయిన తర్వాత బేబీస్ని ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే మన చేతులతో నెమ్మదిగా మసాజ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చిన్నగా చేయించాలి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.